ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో భారత వైమానిక దళం, నేవీ, సైన్యానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు పూజలు చేశారు. ఇక భారత సైనికుల భద్రత, ఆరోగ్యం, దేశవ్యాప్తంగా శాంతి సామరస్యం నెలకొనాలని ఆలయంలో చండీ సహిత రుద్రహోమం చేశారు. प्रसाद सिद्धि द्वारा संकल्प त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव सैन्य समस्त युद्धेषु दिग्विजय प्राप्त्यर्थं गिरिशन्दाभिजाकषे गिरिशन्दहस्ते मुनिश्रेणिः धर्मे विप्लवहस्ते बभूव ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది. అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం, అటు జలాంతర యుద్ధం కావచ్చు, వాయు యుద్ధం కావచ్చు, భూతలపైన యుద్ధం కావచ్చు, ఈ ఏ రకములైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని, శత్రువులందరూ కూడా తుదపెట్టించాలని, సైన్యాలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది. प्रसाद सिद्धि द्वारा संकल्प त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव सैन्य समस्त युद्धेषु दिग्विजय प्राप्त्यर्थं गिरिशन्दाभिजाकषे गिरिशन्दहस्ते मुनिश्रेणिः